తీన్మార్ మల్లన్న గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. తీన్మార్ మల్లన్న ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా కాకుండా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఆయన కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ అంటే ఆయన ఒక జిల్లాకో ఒక మండలానికో ఒక పరిమితం కాదు, రాష్ట్రానికి సంబంధించిన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి అందులో లోతుపాతులు ఏమున్నాయో పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుండేది. అంతే తప్ప ఇక దొరికింది కదా అని చెప్పి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడితే మరి ఆయన ఈయన పోటీ చేసినప్పుడు అందరూ ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఎంత బాధలు పడడమో ఎన్ని కష్టాలు పడ్డమో మా ఖర్చులు మేము పెట్టుకొని మా టిఫిన్లు మేము మా టీలు మేము దాగి కష్టపడి పనిచేసి ఓట్లేసి గెలిపించినాం. ఆ తర్వాత అసలు మమ్మల్ని ఆయన మేము ఈ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు 8 మందులు ఇచ్చింది బీసీ బిడ్డ. మరి ఈయన బీసీ బిడ్డలు ఎంతమంది నా కొరకు కష్టపడ్డారు, ఆ బీసీ బిడ్డలు అందరు ఎటుపోయారు, వాళ్ళ మంచి చెడ్డలేంది, వాళ్ళ బాగోగులేంది, ఒక్కరోజు వచ్చినవా ఎవరన్నా మాట్లాడిరా? అంతా పబ్బం గడుపుకోవడానికి మాట్లాడడం తప్ప అంతకు మించి వేరేదేం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నికాస్ అయినా అన్ని వర్గాలకు మేలు చేసే వ్యక్తి తప్ప ఎక్కడ కూడా ఎవరికి చెడు చేయాలని చూడడు. కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని అవకాశాలు ఒకటే ఉంటది, 100 మంది ఆశపడతాం, తప్పలేదు అందులో. మరి ఒక అవకాశం ఎవరికో ఒకరికి ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఎవరికో అవకాశం ఇస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజలంతా గమనించాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభివృద్ధి మాత్రమే, ప్రజల బాగోగులు మాత్రమే తెలిసిన వ్యక్తి.